హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ లేత్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీ పార్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ప్రతి పార్ట్ గురించి. ఇప్పుడు ఒకవేళ మనకి 10 మార్క్స్కి 15 మార్క్స్కి క్వశ్చన్ ఇచ్చారంటే అప్పుడు మీరు ఎవ్రీ పార్ట్ ఇలా రాసి సింపుల్గా రాయండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి పేపర్ కరెక్షన్ చేశారో వాళ్ళకి మనం పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఒక పార్ట్ రాసామంటే ఇప్పుడు బెడ్ ఉందంటే దాన్ని అది చేసే వర్క్ ఏంటో అతనికి సింపుల్ వర్డ్స్లో తెలిస్తే చాలు, పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ప్రతిదీ చూడరు. ఎప్పుడైతే ఇతను ఇంపార్టెంట్ ఈ బెడ్ ఏం చేస్తుంది, ఓకే సపోర్ట్ చేస్తుంది, అది రాసాడా లేదా అని మాత్రమే చూస్తారు. ఇలా సింపుల్గా ఉంటే వాళ్ళు కరెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు నువ్వు సాటిస్ఫై చేయగలిగితే నీకు ఎక్కువ మార్క్స్ కూడా పడతాయి. సో ఎవ్రీ పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూస్తే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఫస్ట్ ఇది లేత్ అనుకుంటే ఇవి రెండు ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి ఇదంతా లేత్ బెడ్. ఓకేనా? ఇదంతా లేత్ బెడ్ అయితే ఇది హెడ్ స్టాక్, ఇది టెయిల్ స్టాక్, ఇది క్యారేజ్, ఇది టూల్ పోస్ట్. ఓకేనా? మొత్తం ఈ బెడ్ని చూసారా, టోటల్ ఎక్విప్మెంట్, ఈ లేత్ ఎక్విప్మెంట్ అంతా ఈ బెడ్ మీద సపోర్ట్ అయి ఉంది. ఓకే, ఈ లేత్కి ఈ బెడ్ అనేది ఒక బేస్ లాగా ఇది మనకి వర్క్ చేస్తుంది. ఈ బెడ్ అనేది మొత్తం ఎవ్రీథింగ్ అంతా దీని మీదే సపోర్ట్ అయి ఉంది. హెడ్ స్టాకు, టెయిల్ స్టాకు, ఈ క్యారేజ్, ప్రతిదీ ఎవ్రీథింగ్ మనకి దీని మీదే మనకి సపోర్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇవన్నీ చూసారా, దీన్ని మనం లీడ్ స్క్రూ అంటాం. ఓకే, ఇవి లీడ్ స్క్రూ. ఓకే, నెక్స్ట్ ఇది ఉన్నది ఈ రాడ్, ఫీడ్ రాడ్. ఓకేనా? ఇప్పుడు ప్రతి పార్ట్ చూద్దాం. బెడ్ అంటే మనకి ఇప్పుడు చూసారా, ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి చివరి వరకు ఉన్నది ఇదంతా బెడ్డే. మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెయిన్ హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్, ప్రతి ఎక్విప్మెంట్ని మనకి సపోర్ట్ చేయడానికి, మొత్తం హోల్ మెషిన్ని మనం సపోర్ట్ చేయడానికి ఈ బేస్ని యూజ్ చేస్తాము. ఓకే, బేస్ ఆఫ్ ద లేత్. ఓకే, ఇది లేత్కి బేస్ లాగా అనమాట. సపోర్ట్ ద హోల్ మెషిన్, మన హోల్ మెషిన్ మొత్తం ఈ టోటల్ లేత్ మెషిన్ అంతా ఇది మాత్రమే సపోర్ట్ చేస్తుంది బేస్. నెక్స్ట్ హెడ్ స్టాక్. ఈ హెడ్ స్టాక్ చూసారా, ఈ హెడ్ స్టాక్ ఏం చేస్తుంది, హెడ్ స్టాక్లోనే మనకి స్పిండిల్ ఎవ్రీథింగ్ అన్నీ దీంట్లోనే లొకేట్ అయి ఉన్నాయి. లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, హెడ్ స్టాక్ అనేది మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇది నా లేత్ మెషిన్, నా ముందున లేత్ మెషిన్ ఉందనుకో. ఇప్పుడు నా ముందు ఇక్కడ లేత్ మెషిన్ ఉందంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది హెడ్ స్టాక్ అవుతుంది, నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది టెయిల్ స్టాక్. ఆపరేటర్కి లెఫ్ట్ హ్యాండ్, నేను ఆపరేటర్ అయితే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హెడ్ స్టాక్, నా రైట్ హ్యాండ్ సైడ్ టెయిల్ స్టాక్ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇది హెడ్ స్టాక్. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ స్పిండిల్, గేర్స్ అండ్ స్పీడ్ చేంజింగ్ మెకానిజం. ఓకే, ఈ హెడ్ స్టాక్లోనే మనకి స్పీడ్ చేంజింగ్, ఇప్పుడు ఇందులో ఇక్కడ హెడ్ స్టాక్లోని మనకి ఒక రాడ్ సంథింగ్ ఏదైనా ఒక వర్క్ పెట్టామనుకోండి, ఈ వర్క్ పీసు ఎంత స్పీడ్లో రొటేట్ అవ్వాలి, ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవ్వాలి అనేది మనకి స్పీడ్ చేంజింగ్ మెకానిజం అనేది మనకి హెడ్ స్టాక్లోనే ఉంటుంది. ఓకేనా? అండ్ గేర్ మెకానిజం అండ్ స్పిండిల్ కూడా మనకి ఇందులోనే ఉంటుంది. ఎందుకంటే హెడ్ స్టాక్లో హ్యాలో స్పిండిల్లోనే మనం ఈ వర్క్ని అనేది ఫిక్స్ చేస్తాము. ఈ స్పిండిల్ రొటేట్ అవుతుంది. ఈ స్పిండిల్ ఎలా రొటేట్ అవుతుంది, మోటార్ ద్వారా మనకి స్పిండిల్కి పవర్ అనేది జనరేట్ అయ్యి పవర్ ద్వారా మనకి వర్క్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? హెడ్ స్టాక్లో ఏముంటుంది, కంటైన్స్ ద స్పిండిల్, గేర్స్ అండ్ స్పీడ్ చేంజింగ్ మెకానిజం అనేవి ఇందులో ఉంటాయి. అండ్ ఇట్ సెండ్స్ పవర్ ఫ్రమ్ ద మోటార్ టు రొటేట్ ద జాబ్. ఓకే, మనకి మోటార్ నుంచి పవర్ కూడా ఈ హెడ్ స్టాక్కే వస్తుంది. ఓకే, హెడ్ స్టాక్ స్పిండిల్కి మనకి పవర్ అనేది వస్తుంది. ఈ పవర్నే మనం ఈ జాబ్ అనేది అలాగే ఈ వర్క్ పీస్ని మనం రొటేట్ చేయడానికి మనం ఈ పవర్ ద్వారానే మనం రొటేట్ చేస్తాం. నెక్స్ట్ స్పిండిల్ ఏంటి, ద మెయిన్ రొటేటింగ్ షాఫ్ట్ హోల్స్ అండ్ రొటేట్స్ ద వర్క్ పీస్. అసలు స్పిండిల్ ఏం చేస్తుంది, హేలో స్పిండిల్, ఈ స్పిండిల్లోనే మనము వర్క్ అనేది దాన్ని ఫిక్స్ చేస్తాము. ఓకే, ఇది మనకి రొటేటింగ్ షాఫ్ట్, మనకి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ హోల్స్ అండ్ ద రొటేట్ ద
వర్క్ పీస్ మనకి జాబ్ని హోల్డ్ చేస్తుంది అండ్ రొటేట్ ద వర్క్ పీస్. మన జాబ్ని వర్క్ చేస్తుంది, వర్క్ పీస్ని రొటేట్ చేస్తూ హోల్డ్ చేయడమే ఈ స్పిండిల్ యొక్క పని. ఓకే, నెక్స్ట్ చక్స్ ఏం చేస్తాయి? హోల్డ్స్ ద జాబ్ టైట్లీ. మనకి ఇప్పుడు జాబ్ని టైట్గా ఫిక్స్ చేయాలి. ఓకే, మనకి టైట్గా ఫిక్స్ చేయాలంటే మనం అప్పుడు చక్స్ని యూజ్ చేస్తాం. అసలు చక్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 3 యూనివర్సల్ చక్ అండ్ 4 చక్. ఓకేనా, 3 చక్ 4 చక్ అంటే ఇప్పుడు 3 చక్ని యూనివర్సల్ చక్ అంటాం. ఎందుకంటే ఒక సైడ్ ఇలా 3 సైడ్స్ ఉంటాయి అన్నమాట, 3 జాస్ ఉంటాయి అన్నమాట. ఈ 3 జాస్ వీటిని జాస్ అంటాం. ఈ జాస్ వల్ల మనం దీన్ని 3 జాస్ ఉంటాయి కాబట్టి దాన్ని 3 యూనివర్సల్ చక్ అంటాం. అసలు ఎందుకు 3 యూనివర్సల్ చక్ అనాలి? ఎందుకంటే ఒకవైపు దీన్ని ఫిక్స్ చేసాం అనుకో, ఇలా స్టెప్స్లో ఉంటుంది. ఓకేనా, మనం టైట్గా ఇది వర్క్ పీస్ని పెట్టాల్సిన ప్లేస్. ఇప్పుడు ఈ వర్క్ పీస్ని నేను ఇలా ఫిక్స్ చేశాను అనుకోండి, ఇది వర్క్ పీస్ అంటే దీన్ని ఎలా ఫిక్స్ చేశానంటే ఇది 3 సైడ్స్ నుంచి నాకు గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. ఇది ఇలా పెట్టానంటే 3 సైడ్స్ నుంచి మనకి ఈ వర్క్ పీస్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 3 జాస్ ఇందులో ఒక జాని ఫిక్స్ చేసాం అనుకో, మనం ఈ ఫిక్స్ చేయడానికి మనం ఇక్కడ చిన్న టూల్లా ఉంటుంది అనమాట, ఇక్కడ హోల్లా ఉంటుంది. దాన్ని ఇలా తిప్పుతూ ఉంటే ఇది ఇలా టైట్ అవుతూ ఉంటుంది. టైట్ అవ్వడం వల్ల మనకు వర్క్ పీస్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. ఇలా 3 సైడ్స్ని మనం టైట్ చేస్తాము. సో ఒక సైడ్ ఈ 3 చక్లోని ఒక సైడ్ టైట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 సైడ్స్ కూడా టైట్ అయిపోతాయి. ఏదో ఒక సైడ్ టైట్ చేస్తే చాలు, 3 సైడ్స్ కూడా మనకి నెక్స్ట్ 2 సైడ్స్ని కూడా టైట్ అయిపోతుంది. కానీ 4 చక్లో అలా కాదు. ఇది 4 జాస్ ఉన్నాయి కదా, ఇది 4 చక్ అనుకుంటే ఇలా ఉంటుంది చూడడానికి. ఓకేనా, మొత్తం ప్రతి సైడ్ మనకు హోల్లా ఉంటాయి అన్నమాట. ఇందులో ఏదో ఒక దానిలో కీ లాంటిది ఉంటుంది, చక్. ఈ కీని ఉంటుంది చూసారా, దీన్ని మనం చక్ కీ అని పిలుస్తాం. ఆ కీతోని చక్ కీ అని పిలుస్తాం. ఓకేనా, మనం ఏదైనా ఇప్పుడు ఒక వర్క్ పీస్ని ఇక్కడ పెట్టాము అనుకుంటే మనం ఒక సైడ్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 3 సైడ్స్ ఫిక్స్ అవ్వవు. మనం ఈ ప్రతి సైడ్ని మనం ప్రతిసారి ఫిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వర్క్ పీస్ పెట్టానంటే ఒక సైడ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 3 సైడ్స్ ఫిక్స్ అవ్వవు. ఇండిపెండెంట్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఈ సైడ్ నెక్స్ట్ ఈజా అలాగా 4 జాస్ని చేసుకోవాలి. అసలు 3 యూనివర్సల్ చక్ ఉంది కదా, మనకి ఒక సైడ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 సైడ్స్ ఫిక్స్ అయిపోతాయి. కానీ మనం ఎందుకు 4 యూజ్ చేయాలి? సిమ్మెట్రిక్గా ఉండేటప్పుడు మనం 3 యూజ్ చేస్తాం. ఒకవేళ సిమ్మెట్రిక్గా లేని వర్క్ పీసెస్ ఉన్నాయంటే, ఒక షేప్ అనేది లేదు అనుకుంటే, దాన్ని మనం చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? 4 యూనివర్సల్ చక్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉందంటే దీనికంటే ఒక పర్టికులర్ షేప్ ఉంది, ఇది ఒక సిలిండ్రికల్గా ఉంది, దీన్ని అయితే మనం 3 పెట్టేయచ్చు. కానీ 4 ఇది సిమెట్రిక్గా లేకన్నా కొంచెం షేప్ అవుట్ అయ్యి ఉందంటే దాన్ని ఫిక్స్ చేయాలంటే 4 చేయొచ్చు. ఎందుకంటే ఇండిపెండెంట్ జాస్ కాబట్టి మనకి సెంటరింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని సెంటర్లో పెట్టుకొని మనం ప్రతి జాని మనం చెక్ చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు మనం. ఓకే, దీన్ని చక్కి అని పిలుస్తాం మనము. ఓకే, 3 మనం 3 జాస్ ఉంటాయి, 4 మనం 4 జాస్ ఉంటాయి. ఇది ఇండిపెండెంట్, ఇదేమో యూనివర్సల్ చక్. ఒక సైడ్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 సైడ్స్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టెయిల్ స్టాక్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. హెడ్ స్టాక్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉంటే టెయిల్ స్టాక్ ఆపరేటర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు హెడ్ స్టాక్ మనకి రొటేట్ అవుతుందని మనం చెప్పుకున్నాం, కానీ టెయిల్ స్టాక్ అనేది రొటేట్ అవ్వదు. ఎందుకు? హెడ్ స్టాక్లో స్పిండిల్ ఉంది కాబట్టి రొటేట్ అవుతుంది, కానీ టెయిల్ స్టాక్లో స్పిండిల్ లేదు. సో టెయిల్ స్టాక్ అనేది మనకి రొటేట్ అవ్వదు. ఓన్లీ టెయిల్ స్టాక్ ఏం చేస్తుంది? సపోర్ట్ మాత్రమే చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ లాంగ్ బార్స్ మనం తీసుకున్నాం అనుకో, ఒక సైడ్ మనం ఫిక్స్ చేస్తాం స్పిండిల్లో, ఆ స్పిండిల్లో మనం సపోర్ట్ చేస్తే సరిపోతుందా? నెక్స్ట్ సైడ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా. మనం కటింగ్ టూల్ని ఎంత ఫోర్స్గా పెడుతూ ఉంటాం, ఎంత ఫోర్స్గా మనం వర్క్ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు మనకి
ఫోర్స్ పడి ఇప్పుడు చూడండి నేనే ఇది ఇలా ఒక సైడ్ గట్టిగా పట్టుకున్నాను, ఇటు సైడ్ ఇలా ఫోర్స్ ఇస్తుంటే మూమెంట్ అవుతుందా లేదా? ఇలా మూమెంట్ అవ్వకన్నా ఇలా గట్టిగా రెండు సైడ్లో ఇలా పట్టుకున్నాను. ఇది హెడ్ స్టాక్ అయితే ఇది టెయిల్ స్టాక్. ఓకే, హెడ్ స్టాక్ నుంచి రొటేషన్ వస్తుంది, ఇలా రొటేషన్ వస్తుంది, కానీ అది అటు ఇటు మూవ్ అవ్వకుండా కటింగ్ టూల్ వచ్చేటప్పుడు దాన్ని అటు ఇటు మూవ్ అవ్వకుండా మనకి యూజ్ చేసేదే మనం టెయిల్ స్టాక్ని సపోర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే టూలు ఒక ఫోర్స్తోనే మనకు వస్తుంది, ఫోర్స్తో మనం కటింగ్ టూల్ని పెడతాం. ఆ ఫోర్సెస్కి ఈ వర్క్ పీస్ అనేది వైబ్రేషన్ అవ్వకన్నా, ఎటువంటి ఎర్రర్స్ రాకన్నా ప్రిసిషన్తో మనకి యాక్యురేట్ వర్క్ పీస్ మనం అనుకున్న డైమెన్షన్స్తో మనం అచీవ్ చేయడానికి వర్క్ పీస్ని మనం టెయిల్ స్టాక్ని సపోర్ట్ కోసం యూజ్ చేస్తాము. ఓకే, లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ మనకి ఉంటుందని చెప్పుకున్నాయి. గివ్ సపోర్ట్ ఫర్ లాంగ్ జాబ్స్, ఒక పెద్ద జాబ్స్ కోసం రెండు సైడ్లు సపోర్ట్ ఇవ్వడానికి రెండిట్ల మధ్యలో మనం వర్క్ పీస్ని పెడతాము. నెక్స్ట్ క్యారేజ్. ఓకే, ఇది క్యారేజ్ ఏం చేస్తుంది? మూవ్ ద కటింగ్ టూల్. ఈ క్యారేజ్ ఏం చేస్తుంది అంటే కటింగ్ టూల్ని మూమెంట్ ఇవ్వడం కోసం, అటు ఇటు మూమెంట్ ఇవ్వడం కోసం మనకి క్యారేజ్ అనేది యూజ్ అవుతుంది. ఈ క్యారేజ్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అందులో 3 టైప్స్ కాదు, ఈ క్యారేజ్లోనే 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, శాడిల్, క్రాస్ స్లైడ్, ఓకే, నెక్స్ట్ టూల్ పోస్ట్. ఓకే, టూల్ పోస్ట్, థర్డ్ వన్ టూల్ పోస్ట్. 3 పార్ట్స్ ఉంటాయి ఇందులోనే. ఈ క్యారేజ్ ఉందా, ఇక్కడ ఉన్నాయి, ఇది క్యారేజ్ అయితే దీని మీద శాడిల్, దీని మీద టూల్ పోస్ట్. ఓకే, దీనిపైన క్రాస్ స్లైడ్ ఉంటాయి అన్నమాట. క్రాస్ స్లైడ్, శాడిల్, టూల్ పోస్ట్. ఓకే, ఈ 3 ఈ క్యారేజ్ మీద ఉంటాయి. ఒకదాంతో ఒకటి ఏం చేస్తాయి? శాడిల్ ఏం చేస్తుంది? మనకి టూల్ని, అసలు క్యారేజ్ ఏం చేస్తుంది? కటింగ్ టూల్ని మూమెంట్ ఇస్తుంది, టూల్ని మూవ్ చేస్తుంది. కానీ అందులో శాడిల్ ఏం చేస్తుంది? ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇదే మనకి లేత్ మెషిన్ అనుకుంటే, ఇది టూల్ అనుకుంటే, ఈ టూలు ముందుకి వెనక్కి రావడానికి యూజ్ చేసేదే శాడిల్. ఓకే, మూవ్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆన్ ద బెడ్. ఓకే, ముందుకి వెనక్కి టూల్ అనేది మూవ్ అవ్వడం కోసం మనం శాడిల్ని యూజ్ చేస్తాం. క్రాస్ స్లైడ్ ఎందుకు యూజ్ చేస్తాం? మూవ్స్ ద టూల్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తుంది టూలు, మరి ఇటు సైడ్ రావాలి కదా, మొత్తం వర్క్ పీస్ అంతా మనం వర్క్ చేయాలంటే లెఫ్ట్కి రైట్కి వెళ్తూ ఉండాలి కదా. సో లెఫ్ట్ రైట్ మూవ్మెంట్ కావాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ క్యారేజ్ పైన ఉన్న క్రాస్ స్లైడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ టూల్ పోస్ట్. ఇది చూసారా, దీన్ని టూల్ పోస్ట్ అంటారు. ఈ టూల్ పోస్ట్ ఏం చేస్తుంది? కటింగ్ టూల్ని గట్టిగా హోల్డ్ చేస్తుంది, గట్టిగా పట్టుకుంటుంది. టూల్ పోస్ట్ కటింగ్ టూల్ని గట్టిగా పట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లీడ్ స్క్రూ అంటే ఇది ఇక్కడ ఉంది చూసారా, థ్రెడ్డింగ్తో దీన్ని థ్రెడ్డింగ్ని ఇలా వేస్తారనమాట డయాగ్రాము. ఈ థ్రెడ్డింగ్ అనేది లీడ్ స్క్రూ. ఎందుకు యూజ్ చేస్తారంటే థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాము. ఏ లాంగ్ థ్రెడెడ్ రాడ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ థ్రెడ్ కటింగ్ యూజ్ చేసేటప్పుడు మనం ఈ లీడ్ స్క్రూని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫీడ్ రాడ్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూసారా, ఈ లీడ్ స్క్రూ కింద ఉన్నదే ఫీడ్ రాడ్ అనమాట. ఇదేం చేస్తుంది? గివ్స్ స్లో అండ్ స్టడీ మూమెంట్స్ టు ద టూల్. ఓకే, మనం ఇప్పుడు ఈ టూల్ ఉందా, ఈ టూల్ని మూవ్ చేస్తాం. ఓకేనా, మొత్తం ఇదంతా క్యారేజే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ క్యారేజ్ ఇలా ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవ్వాలంటే మనకి స్టడీ మూమెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు టూల్ ఇక్కడ నుంచి ఇలా ఫాస్ట్గా మూవ్ అయితే కరెక్ట్గా ఫినిషింగ్తో మనకు వర్క్ వస్తుందా? లేదు. ఎప్పుడైతే మనం కటింగ్ టూల్ని స్టడీగా మూవ్ చేస్తున్నామో, స్లో అండ్ స్టడీ మూమెంట్ ఉంటుందో అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది ఇవ్వడానికి మనకి ఫీడ్ రాడ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ గివ్స్ స్లో అండ్ స్టడీ మూమెంట్ టు ద టూల్. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్ ఆటోమేటిక్ ఫీడ్ ఇవ్వడానికి ఇది కంట్రోల్ చేస్తుంది. ఆటోమేటిక్ ఫీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యాప్రాన్ ఏం చేస్తుంది అంటే కంటైన్స్ గేర్స్ ఫీడ్ కంట్రోలింగ్ మెకానిజం అంతా మనకి యాప్రాన్లోనే ఉంటుంది. అసలు యాప్రాన్ అంటే ఏంటి? ఇలా ఫ్రంట్ సైడ్ ఉంది చూసారా, ఈ ఫ్రంట్ సైడ్ ఉందా,
ఈ ఫ్రంట్ సైడ్ అంతా మనం యాప్రాన్ అని పిలుస్తాం. ఇక్కడ ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ గేర్స్ లాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, గేర్స్ అవి ఇంకా చాలా చాలా ఉంటాయి. మనం సింపుల్ వ్యూలో మనం డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇంకా చాలా చాలా పార్ట్స్ ఉంటాయి. ఇంకా ఇది అవుట్లైన్ వ్యూ అనమాట. ఓకే, ఈ గేర్స్ అవన్నిటిని యూజ్ చేయడానికి, ఫీడ్ కంట్రోల్ చేయడానికి మనం యాప్రాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బెడ్ వేస్. బెడ్ వేస్ అంటే ఏంటి? దీస్ ఆర్ స్లైడింగ్ రైల్స్, అంటే స్లైడ్ అవడం కోసం. ఓకే, ఆన్ బెడ్ క్యారేజ్ మూవ్ స్మూత్లీ ఆన్ దీస్ వేస్. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ బెడ్ వేస్, ఇక్కడ ఉన్న వేస్ని బెడ్ వేస్ అని కూడా అంటారు అనమాట. ఈ బెడ్ వేస్ ఏం చేస్తాయి? క్యారేజ్ స్మూత్గా అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ ఇవ్వడానికి మనం ఈ బెడ్ వేస్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ బెడ్ వేస్ ఉండడం వల్ల మనకి ఈ క్యారేజ్ అనేది ఎటువంటి హర్డిల్స్ లేకుండా స్మూత్గా మూమెంట్ అనేది జరుగుతుంది. ఇవి టోటల్ డీటెయిల్స్ అనమాట. మొత్తం 10 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా పార్ట్స్ రాయాలంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న పార్ట్స్ని కూడా తీసుకొని మనం రాయొచ్చు. ఇవి మెయిన్ పార్ట్స్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా నేను చెప్పిన ఈ మ్యాటర్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే మనం పార్ట్ రాసాము, అది చేసే వర్క్ రాసాము, అంత సింపుల్గా ఉంది కాబట్టి ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది కరెక్షన్ చేయడానికి. మీకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మీరు డయాగ్రామ్ డ్రా చేయండి. డయాగ్రామ్ డ్రా చేసి అప్పుడు మీరు ప్రతి పార్ట్ రాసుకుంటూ వెళ్తుంటే నీట్గా రాస్తుంటే మీకు ఫుల్ మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.